అందరికీ నమస్కారం. నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఇదేంట్రా థియేటర్స్ తక్కువగా ఉన్నాయి, వీడేంటి సంతోషంగా ఉంది అంటాడు అని ఫీల్ అవ్వచ్చు మీరు. కానీ నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నేను ఇన్ని రోజులు గీపెట్టి అరుస్తున్నాను, నాకంటూ అభిమానులు ఉన్నారు, వాళ్ళు వస్తారు నా కోసం, థియేటర్స్కి వస్తారు అంటే చాలామంది నమ్మలేదు. మీడియా కానీ ఇండస్ట్రీలో కూడా చాలామంది నమ్మలేదు. బట్ పూర్తిగా నాకున్న అభిమానులు ఇంకా చేరుకోలేదు. అందులో 10% మంది కూడా చేరుకోలేదు నాకున్న పబ్లిసిటీ దీంట్లో. బట్ నేను మ్యాక్సిమం ట్రై చేశాను. కానీ ఒక సినిమా రిలీజ్ అయ్యాక యూట్యూబ్లో రివ్యూ పెట్టడానికి కూడా ఈరోజు భయపడుతున్నారంటే మీరు మీ సౌండ్ని వినిపిస్తున్నారు, అంత గట్టిగా వినిపిస్తున్నారు. సో మీ అందరికి కూడా స్పెషల్ థ్యాంక్స్. నా కోసం ఎక్కడెక్కడో గ్రామాల నుంచి పక్క టౌన్లో ఉంటే కూడా 100 కిలోమీటర్లు 10 సంఖ్యలో కిలోమీటర్లు ట్రావెల్ చేసి వచ్చి మరి నా కోసం సినిమాకి వస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. నేను ఎప్పుడు నమ్ముతాను, కళకి కొలమానం కళే, కళకి కొలమానం కాసు కాదు. సో ఐ నెవర్ బిలీవ్ ఇన్ కలెక్షన్. నాకు ఈ కనెక్షన్ కావాలి. ఆ కనెక్షన్ నేను ఈరోజు ప్రూవ్ చేసుకున్నాను. చాలామంది నమ్మలేదు అండ్ థ్యాంక్స్ ఫర్ దట్. అండ్ రివ్యూస్ కూడా మీరు పట్టించుకోకండి. రివ్యూస్ ఒకసారి పట్టించుకోండి. ఎందుకంటున్నా అంటే ప్రతి రివ్యూ తీయండి. ఇప్పుడు ఎన్టీవీ రివ్యూ ఇచ్చారు, 1, 2, 3 తెలుగు ఏదో ఇచ్చారంట, సినీ జోష్ ఏదో ఇచ్చారంట, ఇంకెవరెవరో ఇచ్చారంట. ఈ 4 రివ్యూస్ చూడండి. ఈ 4 రివ్యూస్కి ఒక రివ్యూకి సంబంధం ఉండదు. పూర్తి కాంట్రాస్ట్. ఒకళ్ళకి ఒకటి నచ్చిందంటే ఒకరికి ఒకటి నచ్చింది అంటున్నారు. ఒకరికేమో చార్లీ చాప్లిన్ క్యారెక్టర్ బాగా చేశాడు సరోజు, ఇది లేదండి. ఇంకోళ్ళేమో లోవరాజ్ క్యారెక్టర్ బాగా చేశాడు, చార్లీ చాప్లిన్ క్యారెక్టర్ నప్పలేదు. సో వాళ్ళ రివ్యూస్కి వాళ్ళతోనే వాళ్ళకి సంబంధం లేదు. సో ఎందుకంటే నా సినిమా లాంటిది, నా సినిమాని ఎవడంత ఈజీగా రివ్యూ చేయలేడు. ఎందుకంటే మీటర్లో ఉండదు నా సినిమా, మీ అందరికీ తెలుసు. సో మీరు వెళ్ళి సినిమా చూడండి. రివ్యూస్ ఇచ్చే హక్కు ఉంది, మీకు కూడా హక్కు ఉంది. దాన్ని విమర్శించే హక్కు ఉంది, దానిపైన మీ విశ్లేషణ చెప్పే హక్కు కూడా ఉంది. అది కూడా కంటిన్యూ చేయండి. వాళ్ళు కూడా ఇంప్రూవ్ అవుతారు, మనం కూడా ఇంప్రూవ్ అవుదాం. మెజారిటీ ఆఫ్ పీపుల్ ఫైనల్గా కూడా వర్డిక్ట్ ఇస్తారు కదా, తర్వాత మనం కూడా ఇంప్రూవ్ అవుదాం. నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. మనిషి అన్నవాడు నిత్య విద్యార్థి, ఎప్పుడు నేర్చుకుంటూ ముందుకెళ్తాడు. కానీ పరాక్రమం సినిమా మాత్రం ప్రతి అభిమానికి, నా అభిమానికి రీచ్ అయితే చాలు. ఇప్పటికీ 10% మంది అమ్మాయిలు కూడా రీచ్ అవ్వలేదు. మీరు వర్డ్ ఆఫ్ మౌత్తో దాన్ని తీసుకెళ్ళండి. నెక్స్ట్ 3 రోజులు మనకు కీలకం, ప్రతి షో మనకు కీలకం. ఈ రోజు నైట్ నుంచే నన్ను గెలిపించండి. థ్యాంక్ యూ సో మచ్.